తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ యువ బౌలర్ ముఖేష్ చౌదరి వాళ్ళ అమ్మ చనిపోవడం తీవ్ర బాధాకరం. ముఖేష్ తల్లి చాలా కాలంగా అనారోగ్యంతో పోరాడి మంగళవారం కన్నుమూశారు. రాజస్థాన్ లోని బిల్వారాలో తన తల్లి అంత్యక్రియలు నిర్వహించిన ముఖేష్ బాధను గుండెల్లోనే దాచుకుని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చేరాడు. ఈ బాధ నుంచి బయటకు రావడమే కష్టం అనుకుంటే ముఖేష్ చౌదరి జట్టు కోసం తన నిబద్ధత చూపించాడు. తన అవసరం జట్టుకు ఉందని గ్రహించి బాధను అణుచుకుని గురువారం ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ ఆడాడు. వ్యక్తిగత నష్టం జట్టుకు అడ్డం కాకూడదని భావించి ముఖేష్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఈ మ్యాచ్ లో ముఖేష్ తొలి ఓవర్లోనే ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ వికెట్ పడగొట్టాడు. డ్రైవ్ చేయాలని భావించిన డికాక్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే వికెట్ తీసిన తర్వాత ఈ సిఎస్కే పేసర్ ఎలాంటి సెలబ్రేషన్ చేసుకోలేదు. ఎలాంటి అగ్రెసివ్ సెలబ్రేషన్ చేసుకోకుండా కామ్ గా ఉన్నాడు. ఎలాంటి హావభావాలు లేకుండా ఎమోషన్స్ బయటకు కనిపించకుండా ఆకాశం వైపు వేలు చూపిస్తూ తన అమ్మను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ వికెట్ ను స్వర్గం నుండి తనను చూస్తూ ఆశీర్వదిస్తున్న తన తల్లికి అంకితం చేశాడు. ప్రతి రన్అప్ వెనుక ఎంతో బాధ ఉన్నప్పటికీ తన జట్టుకు తన అవసరం ఉందని ఆ పేసర్ కు తెలుసు. అందుకే బలంగా జట్టు కోసం నిలబడ్డాడు. ఎమోషన్స్ మొత్తం కంట్రోల్ చేసుకుని ధైర్యంగా జట్టు కోసం పోరాడాడు. ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ లో సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. దాదాపు అరడజన్ మంచి బౌలర్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ముఖేష్ కూడా జట్టుకు దూరం అయితే సిఎస్కే బౌలింగ్ మరింత బలహీనంగా మారే అవకాశం ఉంది. కానీ ముఖేష్ జట్టులో చేరడమే కాకుండా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన 4 ఓవర్ల స్పెల్లో 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తూ ఇలాంటి స్పెల్ అంటే చాలా గొప్ప అని చెప్పాలి. పవర్ ప్లేలో ముఖేష్ వేసిన స్పెల్ ముంబైని ఒత్తిడిలోకి నెట్టింది. తొలి 3 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి డికాక్ వికెట్ పడగొట్టి ముంబైపై పూర్తి ఆధిపత్యం చూపించాడు. ముఖేష్ తో పాటు మిగిలిన బౌలర్లు కూడా రాణించడంతో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 103 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ముఖేష్ తల్లికి గౌరవ సూచకంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్ లో బ్లాక్ ఆర్మ్ బ్యాండ్లను ధరించింది. మ్యాచ్ కు ముందు జట్టు యాజమాన్యం ఎక్స్ ద్వారా తమ సంతాపం తెలిపారు. ముఖేష్ చౌదరి తల్లి మృతి పట్ల సిఎస్కే ఫ్యామిలీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఈ అత్యంత క్లిష్ట సమయంలో మేము ముఖేష్ కు అతని కుటుంబానికి అండగా నిలుస్తాము. వారిని మా ఆలోచనలో గుర్తు చేసుకుంటాము అని తమ నివాళిని ఎక్స్ లో పోస్ట్ చేస్తూ సంతాపం తెలిపారు. మ్యాచ్ తర్వాత సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ విజయాన్ని ముఖేష్ కు అంకితం చేస్తూ అతని సంకల్ప బలాన్ని ప్రశంసించాడు. ఆ క్లిష్ట పరిస్థితి నుండి తిరిగి జట్టులోకి చేరినందుకు ముఖేష్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాడు. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.